ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. యేసుక్రీస్తునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా ఆత్మీయంగాను శారీరకంగాను ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నాను. అనునిత్యం దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ దాని ప్రకారం ప్రవర్తిస్తూ అనేకులకు దేవుని వాక్యాన్ని పరిచయం చేయుటలో మీ పాత్రను మీరు చక్కగా నెరవేర్చుతున్నారని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ప్రియులారా, అట్టి పనులలో మీరు ఉండకపోతే మీ జీవితం నిష్ఫలమవుతున్నట్టే. కనుక ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. క్రీస్తు రెండవ రాకడకు సిద్ధపడండి. భయముతో ఉండండి, వణకుతో ఉండండి. దేవుని వాక్యమునకు లోబడుతూ మీ జీవితాలను క్రీస్తు మార్గంలో ముందుకు నడిపించుకోండి. ఆత్మీయ ఆరాధనా సందేశంలో ఈరోజు కూడా మన తండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి ఒక ఆలోచనాత్మకమైనటువంటి అంశమును మనం అందరం నేర్చుకుందాం. కనుక సిద్ధపడాలని నేను కోరుకుంటున్నాను. మీ ఆలోచనలను ఎటు పోనివ్వకుండా చెప్పబడుతున్నటువంటి దేవుని మాటలను జాగ్రత్తగా వింటూ ఆద్యంతం పరిశోధనాత్మకమైన దృష్టితో దేవుని గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి మాటలను దేవుని ఆత్మ సహాయంతో మీరు నేర్చుకోవాలని ముందుగా మీకు సూచిస్తూ పాఠంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలను ఇప్పటికే నేర్చుకున్నటువంటి మనం ఇంకా నేర్చుకోవలసినటువంటి సందర్భాలు కూడా ఉండిపోయాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. చాలా సంవత్సరాలుగా ఎన్నో ప్రసంగాలు, వందల కొద్ది ప్రసంగాలను మనం విన్నా కానీ ఇంకా దేవుని గ్రంథంలో మనం నేర్చుకోవలసినటువంటి అంశములు, సంగతులు ఎన్నెన్నో ఉండిపోయాయి. దేవుని గ్రంథానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. పరిశుద్ధ గ్రంథమును 66 పుస్తకాలుగా ఒకే గ్రంథముగా మనం చేతపట్టుకొని చదువుకుంటున్నా ఆ గ్రంథమును ఆది కాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ఎన్నోసార్లు చదివి ఉన్నా ఇప్పటికీ కూడా ఇంకనూ మనకు అర్థం కాని సంగతులు, మనం పరిశోధించని అంశములు ఎన్నెన్నో ఉండిపోయాయి. అలాంటి ఒకానొక అంశమును ఈ పాఠ్యాంశంలో నేను మీకు పరిచయం చేస్తున్నాను. అదే మరణ శాసనం. మరణ శాసనం. ఇంతకీ ఈ సందర్భం ఎక్కడ వ్రాయబడింది? మరణ శాసనం అంటే ఏమిటి? మరణ శాసనమును ఎవరిని గూర్చి ఎవరు రాశారు? మరణ శాసనమును గూర్చి తెలుసుకుంటే ప్రస్తుత కాలమందున్న మనకు ఏంటి ఉపయోగం? మన జీవితాలకు ఆత్మీయముగా మరణ శాసనము యొక్క పాఠం ఎలా ఉపయోగపడుతుంది? ఈ విషయాలన్నింటినీ ఈ పాఠ్యాంశంలో నేను చర్చించాలనుకుంటున్నాను. కనుక జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. అపొస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ సందర్భాన్ని మనం చూద్దాం. పౌలు గారు ఇక్కడ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు పాత నిబంధన కొట్టివేయబడినది అనేటువంటి సంగతిని నేర్పించడానికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలివి. ఆ సందర్భంలో పలుకుబడినటువంటి మాటలివి. మరణ శాసనమును గూర్చి వ్రాయబడిన మాటలు.
కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు మీలో అనేక మందికి తెలియనటువంటి చాలా క్రొత్త విషయాలు, మన ఆత్మీయ జీవితాలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశములు చక్కగా మీరు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలను చూడండి. హెబ్రీలకు పౌలు గారు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా. ఇక్కడ పౌలు గారు మరణ శాసనమును గురించి మాట్లాడుతున్నారు. అసలు మరణ శాసనము అంటే ఏమిటి? ఆ పేరులోనే ఉంది. మరణం అంటే చావు, శాసనం అంటే చట్టం. చావు నిమిత్తమైనటువంటి ఒక చట్టం, చావును నిర్ణయించే చట్టం, చావును విధించే చట్టం. బాగా అర్థమవుతుందా మీకు? మరణ శాసనము అంటే చనిపోవటానికి, చంపబడటానికి వ్రాయబడినటువంటి లిఖితపూర్వకమైన శాసనము మరణ శాసనము. మరణ శాసనం అంటే ఇప్పుడు అందరికీ భయం వేయాలి. ఎందుకంటే మరణ శాసనం అనేది చావును గూర్చినటువంటి శాసనం, చావును గూర్చినటువంటి వ్రాత. మరణ శాసనము చావును గూర్చినటువంటి వ్రాత. ఇప్పుడు మరణ శాసనము ఎవరు వ్రాసారు? మరణ శాసనము వ్రాసిన వారు మరణించారు. మరణ శాసనము వ్రాసిన వారు మరణిస్తేనే మరణ శాసనము చెల్లుతుంది అని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ చావును గూర్చిన వార్త, మరణ శాసనమును ఎవరిని గూర్చి వ్రాశారు? మరణ శాసనమును ఎవరిని గూర్చి వ్రాశారు అని మనం చక్కగా ఆలోచించగలిగితే పౌలు గారు ఆ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మరణ శాసనము వ్రాసినవాడు బ్రతికి ఉండగా ఆ మరణ శాసనము చెల్లదు. మరణ శాసనము వ్రాసినవాడు చనిపోతే అది చెల్లుతుంది. మరణ శాసనము వ్రాసినవాడు జీవించుచుండగా అది చెల్లదు. ఎందుకంటే అది చావును గూర్చిన వార్త, చావును గూర్చినటువంటి వ్రాత, చావును గూర్చిన చట్టం, చావును గూర్చిన శాసనం. కనుక మరణ శాసనము వ్రాసినవాడు బ్రతికి ఉన్నప్పుడు అది చెల్లదు. మరణ శాసనము వ్రాసినవాడు చనిపోతేనే అది చెల్లుతుంది అని పౌలు గారు ఇక్కడ తెలియజేశారు. ఇప్పుడు పౌలు గారు తెలియజేసినటువంటి ఆ మరణ శాసనమును వ్రాసినది ఎవరు? మరణ శాసనంలో ఉన్న మరణం ఎవరిని గూర్చి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈ మరణ శాసనము అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ ప్రస్తావించారు. దేవుని వాక్యమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం సుమారుగా మరియ గర్భం ద్వారా ఈ భూమి మీదకు వచ్చారు. తల్లి అయిన మరియ గర్భం ద్వారా ఈ భూమి మీదకు వచ్చారు. ఆయన దేవుడు ఇచ్చినటువంటి పనిని నెరవేర్చి ధర్మశాస్త్రమును ఆయన విషయమై పూర్తి చేసి శిలువ మీద ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. 3వ దినమున తిరిగి లేచారు. పరలోకమందున తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన వెళ్ళిపోయారు, అక్కడ ఆసీనుడయ్యారు. ప్రియులారా, ప్రభువు భూమి మీద మరణించాలి. ప్రభువు భూమి మీద అందరి వలె మరణించడం కాదు, ప్రజలందరి పాపముల కొరకు, ప్రజలందరి పాపముల నిమిత్తము ఆయన మరణించాలి అని ఆయన మరణ శాసనాన్ని ఆయనే వ్రాసుకున్నాడు. బాగా అర్థం చేసుకుంటున్నారా? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తాను భూమి మీదకి వచ్చి మనుషులందరి నిమిత్తము నేను చనిపోవాలని ఆయన చనిపోకముందే ఒక శాసనం రాసుకున్నాడు. ఆ శాసనమును బట్టి ఆయన మరణించాడు. బాగా అర్థం చేసుకోవాలి. మరణ శాసనము వ్రాసిన వాడు మరణించకపోతే ఆ శాసనం చెల్లదు.
మరణ శాసనము వ్రాసిన వాడు మరణిస్తే ఆ శాసనం చెల్లుతుంది. అదే ఇక్కడ పౌలు గారు తెలియజేశారు. మరణ శాసనము ఈ విషయాలను మనకు నేర్పిస్తోంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద దేవుని బిడ్డల కోసం, దేవుని కొరకు అనేక మందిని నేను రక్షించటం కోసం మరణించాలి, అనేకుల విషయమై నేను రక్తమును చిందించాలి అని ముందుగా వ్రాసుకొని వచ్చారు. వ్రాయబడిన ప్రకారం ఆయన వచ్చారు. అదే మరణ శాసనం. ఆయన నిమిత్తం ఏం రాయబడింది? మరణ శాసనం రాయబడింది. అది ఎవరి చిత్తానుసారముగా, ఎవరి ఇష్టపూర్వకంగా వ్రాయబడింది? యేసుక్రీస్తు ప్రభు ఇష్టపూర్వకంగా వ్రాయబడింది. ఆయనే వ్రాసుకున్నాడు. మరొకరు ఆయన చనిపోవాలని కోరుకోలేదు. మరొకరు ఆయన చనిపోవాలని బలవంతం చేయలేదు. ఆయన ఇష్టపూర్వకముగా, ప్రభు ఇష్టపూర్వకముగా మరణ శాసనమును రాసుకున్నారు. మరణ శాసనమును ఆయన అమలు చేశారు. అంటే ఆయన శిలువ మీద మరణించారు. బాగా అర్థం చేసుకోవాలి. మరణ శాసనమును వ్రాసింది ప్రభు, అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మరణ శాసనమును అమలు చేసింది ప్రభు, అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మరణ శాసనమును వ్రాసిన వాడు మరణించాడు కనుక మరణ శాసనము చెల్లుబాటు అయింది. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. ఇందులో చాలా అద్భుతమైనటువంటి గూఢాంశములు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభు లోకములోనికి రాకముందు పరలోకమందున్న తండ్రి భూమి మీదకు నా బిడ్డల నిమిత్తం, నా ప్రజలను రక్షించుటకు ఎవరు వెళతారు అని అడుగుతున్నాడు పరలోకమందున్న తండ్రి. అప్పుడు ఆయన తన ఇష్టపూర్వకముగా, ప్రభువా నేను వెళతాను, నన్ను పంపుము అంటున్నాడు ఆయన. యెషయా గారు తను ఉద్దేశించి వ్రాస్తున్నారు ఆ మాటలు. యెషయా గారు ప్రవక్తగా తను ఉద్దేశించి ఆ మాటలు రాస్తున్నారు. కానీ ఇవి పరలోకమందు జరిగినటువంటి సంఘటన, దానిని గూర్చిన మాటలు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. భూమి మీద తన పిల్లలను రక్షించుటకు పరలోకమందున తండ్రి మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నా ప్రజల దగ్గరకు, నా ప్రజల నిమిత్తము వారిని రక్షించుటకు ఎవరు పోయెదరు, ఎవరు వెళతారు అని ఆయన అడుగుతున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్న ప్రవక్త ఏమో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆనాటికి ప్రత్యక్షంగా ప్రభువా నన్ను పంపించి నేను వెళ్తానంటున్నాడు. పరలోకమందు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యముగా, ఆయన ఇంకా శరీరధారిగా భూమి మీదకి రాకముందు ఆయన ఏమంటున్నాడు? ఆయన కూడా ఇదే మాట తెలియజేస్తున్నాడు. ప్రభువా నేనున్నాను, నన్ను పంపుము. నీ చిత్తమును నెరవేర్చుటకు నన్ను పంపుము, నేనున్నాను అంటున్నాడు ఆయన. ఎవరి ఇష్ట ప్రకారం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చారు? ఎవరైనా బలవంతం చేశారా? లేక ఆయన ఇష్టపూర్వకంగా ఆయన లోకంలోనికి వచ్చారా? దేవుని కుమారుడైన యేసు ఎవరైనా బలవంతం చేస్తే లోకంలోనికి వచ్చి ప్రజల కొరకు మరణించారా? లేక ఆయన ఇష్టపూర్వకంగా వచ్చారా? అంటే ఆయనే అంటున్నారు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వెళ్తాను, నన్ను పంపించు. నేనున్నాను, నన్ను పంపుము. నేనున్నాను, నన్ను పంపుము. భూమి మీద మనుష్యుల పాపములను క్షమించాలంటే రక్తము చెందించాలి. ధర్మశాస్త్రం ఏమని తెలియజేస్తుంది? భూమి మీద మనుష్యుల పాపములు పరిహరింపబడాలంటే రక్త తర్పణ జరగాలి, రక్తము చిందింపబడాలి. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ జరగదు. అందుకే ధర్మశాస్త్రంలో చూడండి, అనేక విధి విధానాలను దేవుడు వారికి ఏర్పరిచాడు. ఇశ్రాయేలీయులకు దహన బలులు కావచ్చు, పాప పరిహారార్థ బలులు కావచ్చు,
అపరాధ పరిహారార్థ బలులు కావచ్చు. వీటన్నిటిని మనం చూస్తున్నప్పుడు అది సమాధాన బలి అయినా, అది దహన బలి అయినా, వాటిలో జీవుల యొక్క బలి కనిపిస్తుంది. పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, వాటి యొక్క బలి కనిపిస్తుంది. రక్త తర్పణ, రక్తము చిందింపబడుచున్నది. జీవుల రక్తము చిందింపబడినది. ఇశ్రాయేలీల కాలంలో ధర్మశాస్త్రానుసారముగా వారి పాపములు పరిహరించు నిమిత్తము జీవుల రక్తము చిందింపబడినది. అయినా వారు పాప క్షమాపణలో సంపూర్ణులు కాలేకపోయారు. అంటే పరిపూర్ణముగా వారు నీతిమంతులు కాలేకపోయారు. ఇప్పుడు జీవుల యొక్క రక్తం కాదు, జంతువుల యొక్క రక్తం కాదు, పక్షుల యొక్క రక్తం కాదు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడుగా జీవించి పవిత్రమైన రక్తమును అర్పించాడు. ఆయన రక్తమును అర్పించాడు. ఏ నిబంధన అయినా సరే స్థిరపరచబడాలంటే రక్తము వలన స్థిరపరచబడుతుంది. అది పాత నిబంధనలో ధర్మశాస్త్రమైనా, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించినటువంటి మార్గం అయినా సరే రక్తము వలనే. అందుకే ప్రభువారు అంటున్నారు, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. నిబంధన చేయటానికి ఏముండాలి? రక్త తర్పణ ఉండాలి. నాటి కాలంలో నిబంధన చేయటానికి జంతువుల యొక్క, పక్షుల యొక్క రక్త తర్పణ జరిగింది. పాత నిబంధనది. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన తన స్వంత రక్తమును చిందించుట చేత పరిశుద్ధునిగా, నిష్కళంకునిగా, పవిత్రునిగా తన స్వంత రక్తమును చిందించుట చేత, అనేక మానవుల కొరకు ఆయన రక్తమును చిందించుట చేత క్రొత్త నిబంధనను ఇచ్చారు. ఈ నిబంధనకు కూడా ప్రభు అయిన యేసు రక్తము అవసరమైంది. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ అనేది ఏ కాలంలోనూ ఎవరికి కూడా జరగదు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ధర్మశాస్త్ర ప్రకారం చూచిన ఏ వస్తువైనా సరే, ఏ మనిషి అయినా సరే శుద్ధి చేయబడాలంటే రక్త తర్పణ అవసరం. రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ అనేది జరగదు. మరి క్రొత్త నిబంధన ద్వారా మానవులందరి పాపములను దేవుడు క్షమించుటకు ఎవరి రక్త తర్పణ అవసరమైంది? ఎవరు రక్తం చిందించారు? ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చిందించారు. దీని కొరకు ప్రభువైన యేసు లోకంలోనికి వచ్చేటప్పుడు ఎవరి బలవంతం లేకుండా మనుషులందరినీ రక్షించటానికి తన మరణమును గూర్చి తానే ఒక శాసనం రాసుకున్నాడు. అదే మరణ శాసనము. ఆయన తన మరణమును గూర్చి ఒక శాసనం రాసుకున్నాడు. నేను లోకంలోనికి వెళ్ళి మనుషులందరి కొరకు నా రక్తమును చిందించాలి, వారందరినీ బ్రతికించాలి, నన్ను ఆశ్రయించిన వారిని, నన్ను విశ్వసించిన వారిని, నా దగ్గరకు వచ్చి నా మార్గంలో నడుచుకునే వారిని నేను కాపాడాలి, రక్షించాలి. దీని కొరకు నేను మరణించాలి అని ఒక శాసనము రాసుకున్నాడు ఆయన. అదే మరణ శాసనం. ఆ మరణ శాసనం ప్రకారం ఆయన లోకంలోనికి వచ్చాడు, ఆయన మరణించాడు. మనుష్యుల కొరకు ఆయన మరణించాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువును చూడగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక చక్కని మాటను పలుకుతున్నారు. ఆ మాటను ఇప్పుడు మీరు చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువును చూడగానే పలికినటువంటి మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువును చూడగానే ఏమంటున్నారు? ఇదిగో
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా ఒక సాదృశ్యం, వధకు సిద్ధమైన గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగానే సాదృశ్యం దేనికి? చంపబడతారు, రక్తం చిందిస్తారు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును చూడగానే ప్రవక్త అయినటువంటి బాప్తిస్మమిచ్చే యోహాను పలికిన మాటది. అంటే ప్రభువు తన మరణమును గూర్చిన శాసనమును ముందే వ్రాసుకుని వచ్చారు. ప్రవక్త ఆ విషయాన్ని ఇక్కడ రూఢి చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువును చూడగానే ఇదిగో ఈయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, వధకు సిద్ధమైన దేవుని గొర్రెపిల్ల. ఈయన రక్తతర్పణ వలన నూతన నిబంధన స్థిరపరచబడుతుంది. మరణ శాసనమును వ్రాసుకుని వచ్చాడు. ఇష్టపూర్వకముగా లోకంలోనికి ఆయన అడుగుపెట్టి లోకములో ఉన్న మనుష్యుల పాపముల నిమిత్తం ఆయన వధింపబడటానికే వచ్చాడు. ఎవరి బలవంతం లేదు. ఆయన మరణ శాసనమును ఆయనే వ్రాసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు దేవుడు. అందుకే ప్రభువు నామమున ఈరోజు మనం రక్షణ పొందగలుగుతున్నాం. ప్రవక్త చెప్పిన మాట. అంతకుముందు యెషయా ప్రవక్త కూడా ఈయన్ను గూర్చి ప్రవచనాలను మాట్లాడలేదా? యేసుక్రీస్తు ప్రభువు రాకను గూర్చి అంతకు మునుపు యెషయా ప్రవక్త కూడా ప్రవచనాలను చెప్పలేదా? చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం నుండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం నుండి చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఎన్ని చక్కని మాటలు రాయబడ్డాయో చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి ముందుగా యెషయా ప్రవక్త చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మనసులోని సంగతులు. ఆయన తన మరణమును గూర్చి ముందుగానే తెలిసిన వాడై, ఆ మరణమును గూర్చి వ్రాసుకున్నవాడై లోకంలోనికి అడుగుపెట్టాడు. అందుకే తన శిష్యులతో ఆయన ఉన్నప్పుడు పదే పదే దానిని గూర్చి జ్ఞాపకం చేస్తున్నాడు. మనుష్య కుమారుడు హింసింపబడి, మనుష్య కుమారుడు అనేక బాధలకు లోనై తన ప్రాణమును జనులందరి కొరకు ధారపోస్తాడు. ఈ జనులే, ఈ మనుష్యులే ఆయన ప్రాణమును తీస్తారు. ఆయన చంపబడతాడు. చంపబడి సమాధి చేయబడి మరలా తిరిగి లేస్తాడు. పునరుత్థానుడవుతాడు. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. దేవుని ఉద్దేశ్యములు అతని వలన సఫలమవుతాయి. అతడు అన్యాయపు తీర్పు నొందినా కానీ
అనేకుల నిమిత్తము ఆయన విజ్ఞాపనము చేస్తాడు. ఆయన రక్తము చిందించకపోతే అసలు మనుష్యులలో ఎవరు రక్షింపబడటానికి వీలే లేదు కదా, అవకాశమే లేదు కదా. పాపపు బ్రతుకులలో ఉండి ప్రతి ఒక్కరూ మరణఛాయలలో అలాగే సమాధిలోనికి దిగి పాతాళములో ఉన్న అగ్నిగుండములోనికి పడద్రోయబడతారు కదా. కనుక ఒక మరణ శాసనమునే వ్రాసుకుని వచ్చాడు ఆయన. మనుషులందరినీ మరణము నుండి అనగా రెండవ మరణం నుండి తప్పించాలంటే ఆయన మరణ శాసనమును వ్రాసుకుని వచ్చాడు. భూమి మీద ఆయన బ్రతుకును మనుషుల కొరకు అర్పించటానికి, అంకితం చేయటానికి, ధారపోయటానికి, అన్యాయమేమీ చేయకపోయినా ఆయన చంపబడ్డాడు. నేరస్తులలో, అక్రమకారులలో ఒకడుగా ఎంచబడ్డాడు. ఇదంతా మనుష్యుల కోసం, మనుష్యుల పాపములను క్షమించటం కోసం, మనుష్యులను పవిత్రులుగా, నిర్దోషులుగా చేయటం కోసం. ఎందుకంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు, పాపక్షమాపణ లేదు. పోనీ ఎవరికి వారుగా మనకు మనమే రక్తం చిందించుకుందామంటే, మన పాపముల నిమిత్తం మనమే రక్తం చిందించుకుందామంటే మనం పాపాత్ములమే, అప్పటికే పాపాత్ములమే. పాపాత్ముల రక్తం దేవుడు కోరుకుంటాడా? పాపాత్ముల రక్తం స్వీకరింపబడుతుందా? ధర్మశాస్త్రానికి వెళ్ళి చూడండి. అపవిత్రమైన దానిలో దేనిని కూడా మీరు దేవునికి అర్పించడానికి వీలు లేదు. పవిత్రమైన జంతువులు అన్నాడు అక్కడ దేవుడు. పవిత్రమైనటువంటి జీవులు, పవిత్రమైన వాటి యొక్క రక్తము చిందింపబడితే అపవిత్రుడైన వాని యొక్క పాపము క్షమింపబడుతున్నప్పుడు ఇప్పటికే అపవిత్రులమైనటువంటి మనము మన నిమిత్తము మన రక్తమును చిందించుకుంటే అది విలువనిస్తుందా? అది మన పాపములను క్షమిస్తుందా? ఎన్నటికీ క్షమించదు. కనుక మనము అపవిత్రులమై ఉండగా మన నిమిత్తము అతడు పవిత్రుడై ఉండి పవిత్రునిగా రక్తము చెందించాడు. ఇప్పుడు ఆయన రక్తం మనకు అవసరం. అందుకే మరణ శాసనమును వ్రాసుకుని వచ్చాడు. ఎంత గొప్ప పని మన కోసం చేశాడో చూడండి. ఎంత గొప్ప పని చేశాడు మన కోసం, మనలను బ్రతికించడం కోసం. ఈ రహస్యం తెలియక, ఈ గూఢార్థం తెలియక, ఈ జ్ఞానము తెలియక ప్రభువైన యేసును అంగీకరించలేకపోతున్నారు. పైగా ఆయనను నిందిస్తున్నారు, ఆయనను అవహేళన చేస్తున్నారు, ఆయనపై తప్పుగా మాట్లాడుతున్నారు. ఆయన మీ కొరకు చేసినది ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకుంటే, మానవులందరి కొరకు ఆయన చేసిన త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటే, మన నిమిత్తము మరణ శాసనాన్ని వ్రాసుకుని వచ్చాడండి. మన నిమిత్తము మరణ శాసనాన్ని వ్రాసుకుని వచ్చాడు. తండ్రి అభీష్టాన్ని నెరవేర్చటానికి తన మీద వేసుకున్నాడు. శిక్షనంతటిని తన మీద వేసుకున్నాడు. మనుష్యుల పాపములను తన మీద వేసుకున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు బాప్తిస్మమిచ్చి యోహాను. ప్రధాన యాజకుడైనటువంటి కయప ఏమంటున్నాడు? ప్రధాన యాజకుడైనటువంటి కయప ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అతడు కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో చూస్తారా? ప్రభువైన యేసును గూర్చి ఆనాడు సమకాలీకులలో ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి కయప ఏం మాట్లాడాడో చూస్తారా? యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుంచి, యోహాను సువార్త 11వ అధ్యాయము 47వ వచనం నుంచి చూడండి. కాబట్టి ప్రధాన యాజకులను, పరిసయ్యులను, మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనమాయనను ఎలాగూ చూచుచూ ఊరకుండని ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఏలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి.
ప్రధాన యాజకుడైనటువంటి కయప తనంతట తానే చెప్పటం లేదు. ఆ సంవత్సరము ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కనుక దేవుని ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన విషయం ఏంటో చూడండి. ఈ మనుష్యుడు మనందరి కొరకు చనిపోతున్నాడు, అది ఉపయుక్తము. ఆయనే అంటున్నాడు కదా, ఆయన మరణ శాసనమును ఆయనే వ్రాసుకుని వచ్చాడు కదా. అందుకే ఆయన అనేక మంది దోషులు ఎదుట, అనేక మంది అక్రమకారులు ఎదుట నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? తన మరణ శాసనమును తానే వ్రాసుకుని వచ్చాడు. ప్రజలందరి కొరకు నేను ప్రాణము పెట్టడానికి వచ్చాను, ఇదిగో నా ప్రాణమును పెట్టుచున్నానంటున్నాడు ఆయన. గొర్రెల కొరకు ప్రాణము పెట్టే కాపరిని ఎప్పుడైనా చూసారా అంటున్నాడు ఆయన. గొర్రెల కొరకు ప్రాణము పెట్టే కాపరిని ఎప్పుడైనా చూసారా మీరు అని అడుగుతున్నాడు ఆయన. లోకంలో ఈరోజు కూడా చాలామంది గొర్రెలను కాస్తున్నామని కాపరులుగా ఉంటున్నారు, కానీ గొర్రెల ప్రాణాలే తీసేస్తున్నారు. గొర్రెల ప్రాణాలే తీసేస్తున్నారు. కానీ గొర్రెల కొరకు ప్రాణాలు పెట్టే కాపరి వంటి మాదిరిగా ప్రజల కొరకు ప్రాణాలు పెట్టే నాయకులు కానీ, ప్రజల కొరకు ప్రాణాలు పెట్టే పెద్దలు కానీ, ప్రజల కొరకు ప్రాణాలు పెట్టే అధికారులు కానీ ఈరోజు కనిపిస్తున్నారా? ప్రజల ప్రాణాలను బలిగొనేవారు కనిపిస్తున్నారు. ప్రజల ప్రాణాలను బలిగొనేవారు కనిపిస్తున్నారు. కానీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికే లోకంలోనికి వచ్చాడు. ఆయన రాకముందు, ఆయన ఈ లోకంలోనికి ఇంకా రాకముందు, అడుగు పెట్టకముందు ఆయన ఏం రాసుకున్నాడు? తన మరణ శాసనమును వ్రాసుకున్నాడు. తన మరణ శాసనమును వ్రాసుకున్నాడు. నేను ఈ లోకంలోనికి వచ్చి మరణించి నీకు రక్షణనిస్తున్నానంటున్నాడు ఆయన. నేను ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకు రక్తం చిందించి నీకు పాపక్షమాపణనిస్తున్నానంటున్నాడు ఆయన. ఇంత ప్రేమ మన మీద చూపినటువంటి దేవుడేడి? ఇంత జాలి, ఇంత కరుణ మన మీద చూపినటువంటి దేవుడేడి? మనలను మండు అగ్నిగుండములో నుండి తప్పించే దేవుడేడి? మన పాపములకు మనకు శిక్ష విధించకుండా మనలను ప్రేమించి క్షమించిన దేవుడేడి? యేసుక్రీస్తు ప్రభువు తప్ప. మరణ శాసనం మనందరి కొరకు ఆయన తన్ను గూర్చి వ్రాసుకున్న మరణ శాసనం. ఆ మరణ శాసనమును అనుసరించి ఆయన మరణించాడు, తండ్రి అభీష్టాన్ని నెరవేర్చాడు. అందుకే సమాధిలో నుండి 3వ దినముననే తిరిగి లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. ప్రియులారా, ఈ మరణ శాసనమే గనుక ఆయన వ్రాసుకోకపోతే, మరణ శాసనముగా ఆయన వ్రాసుకున్నటువంటి ఆ చట్టమును ఆయన నెరవేర్చకపోతే ఈరోజు మనకు రక్షణ ఉన్నా? ఈరోజు మనం పాపక్షమాపణ నొందుదమా? ఇంత జ్ఞానం మనకు దొరకునా? లేదు. కనుక మరణ శాసనం యొక్క ఇంపార్టెన్స్, మరణ శాసనం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పగా ఉందో మీరు ఆలోచించండి. అసలు మరణ శాసనము ఆయన వ్రాసుకోకపోతే, మరణ శాసనమును ఆయన నెరవేర్చకపోతే మనకు రక్షణ లేదు, మనం బ్రతకలేము. మనమే కాదు, ఆదాం మొదలుకొని నేటి వరకు ఏ మనిషి నీతిమంతుడిగా బ్రతికి బట్టకట్టలేడు, పరలోకానికి ఆహ్వానింపబడలేడు, అర్హులు కాలేరు. ఎవరు అర్హులు కాలేరు. ఆయన మరణ శాసనం వ్రాసుకోవటంలో అంత ఆవశ్యకత ఉంది, అంత పరమార్థం ఉంది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మనుషులందరి కొరకు తన మరణమును తానే వ్రాసుకున్నాడు, ఆ మరణ శాసనమును అమలు చేశాడు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఆయన ఈ లోకములోనికి ప్రవేశించే ముందు ఈ మరణ శాసనమును వ్రాసుకుంటూ తన సంపూర్ణమైనటువంటి సుముఖతను దేవునికి ఎలా తెలియజేశాడో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలోనికి ప్రవేశించే ముందు ఆయన మనసు ఎలా ఉందో, ఆయన మాటలు ఎలా ఉన్నాయో, ఆయన ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి మనం చూస్తే మరణ శాసనం యొక్క ఆవశ్యకత మనకు అర్థమవుతుంది. చక్కని పాఠం మనం నేర్చుకోగలుగుతాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి.
ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయనేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయుబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం రాయబడిందో చూసారా? ఎంత వివరణాత్మకంగా రాయబడిందో చూసారా? ధర్మశాస్త్ర ప్రకారం అయితే గనుక ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుషుల పాపములను తీసివేయుట అసాధ్యం. ఏటేటా బలులు అర్పిస్తున్నారు, ఏటేటా పాపములు జ్ఞప్తికొస్తున్నాయి. కానీ ఈయనైతే ఎవరు? మరణ శాసనము వ్రాసుకొని వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఆయన తనకు తానుగా అర్పింపబడ్డాడు. తన మరణ శాసనమును తానే వ్రాసుకుని వచ్చి అర్పింపబడ్డాడు. కనుక మనందరి పాపములను క్షమించి మనందరినీ ఆయన పవిత్రులనుగా చేస్తున్నాడు. ఆయనను ఆశ్రయించిన వారిని, ఆయన కొరకు బ్రతుకుచున్న వారిని, ఆయనను ధరించుకున్న వారిని ఆయన పవిత్రులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఆ మొదటి దానిని అనగా ధర్మశాస్త్రమును, బలులు, పూర్ణ హోమములు, అర్పణలు ఇవన్నీ కూడా పాపములను క్షమించలేకపోతున్నాయి. కనుక మొదటి దానిని ఆయన కొట్టివేయుచున్నాడు. తనకు తానుగా బలి అవ్వుట చేత, తన మరణ శాసనమును తానే వ్రాసుకుని వచ్చి దానిని అమలు చేయుట చేత పాపక్షమాపణను దయచేశాడు. దేవుని ఇష్టమును పరిపూర్ణం చేశాడు. దేవునికి బలులక్కర్లేదు. మేకల బలులు, ఎడ్ల బలులు, పక్షుల బలులు అవి దేవుడు కోరుకోవటం లేదు. మరి దేవుని కోరికేంటి? పరమందున్న తండ్రి మనస్సేంటి? మనుష్యులు పవిత్రులు కావాలి, మనుష్యులు పరిశుద్ధులు కావాలి, మనుష్యులకు పాపక్షమాపణ దొరకాలి, మనుష్యులు నిర్దోషులై పరలోకానికి రావాలి. ఇది దేవుని కోరిక. అంతే తప్ప పక్షులు, జంతువులు, వాటి బలులు, వాటి రక్త తర్పణ దీనినా దేవుడు కోరుకుంటున్నాడు? నీవు బలిని కోరేవాడవు కాదు తండ్రి. నీవు బలినో అర్పణనో కోరేవాడవు కాదు తండ్రి. మనుషుల జీవితాలు కట్టబడాలని, మనుషులు పాపపు ఊబిలో నుండి పరిశుద్ధతలోనికి రావాలని నీవు కోరుకుంటున్నావు తండ్రి. అందుకే నీ మనసు తెలిసిన నీ కుమారుడనగా పరలోకంలో నుండి నేను దిగిపోయాను, మానవ ఆకారంలోనికి దిగిపోయాను. అలా దిగే ముందు మరణ శాసనాన్ని రాసుకున్నాను తండ్రి.
నా మరణాన్ని గూర్చి నేనే వ్రాసుకున్నాను తండ్రి అంటున్నాడు ప్రభు. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఈ శరీరములో నీ కొరకు బ్రతికి ఈ శరీరమును నీకు అర్పణ చేస్తానంటున్నాడు ఆయన. మేకల బలి కాదు, ఎడ్ల బలి కాదు, పక్షుల బలి కాదు. వాటి ద్వారా మనుషులకు పాపక్షమాపణ లేనప్పుడు వాటిని బలి ఇవ్వటానికి నేను లోకంలోనికి రాలేదు, నన్ను నేనే బలి చేసుకొనుటకు లోకంలోనికి వచ్చాను. అందుకే ముందుగా సిద్ధపడే వచ్చాను తండ్రి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ముందుగా సిద్ధపడే వచ్చానంటున్నాడు. తన మరణ శాసనమును తానే వ్రాసుకున్నాడు. ఆ మరణ శాసనమును ఆయన నెరవేర్చాడు. కనుక ఏటేటా అర్పించే బలుల మాదిరిగా కాదు, ధర్మశాస్త్రంలో అర్పించినటువంటి బలుల మాదిరిగా కాదు, ఒక్కసారి అర్పింపబడినటువంటి ఆయన ప్రాణము, ఆయన శరీరము, ఆయన జీవితము ఈరోజు మనుషులందరి పాపములను క్షమించుటకు అధికారమును సంపాదించింది. ఆ పవిత్రుని రక్తము, ఆ నిర్దోషి రక్తము ఈరోజు అనేకుల పాపములను పరిహరించుచున్నది. ఎందరైతే ఆయన నామమున శరణు వేడుకుంటున్నారో, ఆయన నామమున బాప్తిస్మము పొంది ఆయన కొరకు బ్రతకను ఉద్దేశిస్తున్నారో వారందరికీ ఆయన క్షమాపణ దయచేస్తున్నాడు, రక్షణను అనుగ్రహిస్తున్నాడు. మరణ శాసనం అందుకే వ్రాయబడింది. అందుకే మరణ శాసనం వ్రాయబడింది. ఇదిగో ఈరోజు మనం రక్షింపబడ్డామంటే దానికి కారణం ఆ రోజు ఆయన వ్రాసుకున్నటువంటి మరణ శాసనం. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మరణ శాసనమును వ్రాసుకొని వచ్చాను. లోకంలో లోకాన్ని అనుభవించుటకు నేను రాలేదు. లోకమందు సుఖించి నా శరీరానికి లొంగిపోవటానికి నేను రాలేదు. శరీరాన్ని లోపరుచుకొని శరీరాన్ని నీకు ఒక యాగముగా ఇవ్వటానికి వచ్చాను తండ్రి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరి కోసం? ఎవరి కోసం? మనందరి కోసం, లోకమందున జనుల కోసం. ఎవడికి అర్థమైందండి ఈరోజు ఈ మహాజ్ఞానం? ఎవడికి అర్థమైంది? బైబిల్ చదివే వారికి అర్థమైందా? బైబిల్ చదవని వారికి అర్థమైందా? ఎవరికి అర్థమైంది చెప్పండి? క్రీస్తు యేసు ఈ లోకంలోనికి రాకముందు మన అందరి నిమిత్తము, మన రక్షణ నిమిత్తము, మనకు పాపక్షమాపణను జరిగించాలని మరణ శాసనము రాసుకుని వచ్చాడండి. మనుషుల చేత హింసింపబడి, కొట్టబడి, చంపబడి తన జీవితాన్ని లోకానికి అర్పణ చేయటానికే లోకంలోనికి వచ్చాడండి. ముందుగా అన్నీ ఎరిగిన వాడై, ముందుగా అన్నిటికీ సిద్ధపడిన వాడై, ఒకవైపు శరీరం బలహీనమవుతున్నా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేస్తూ సిద్ధ మనస్సుతో ఉండి ఆయనను పట్టుకోవడానికి వచ్చినటువంటి వారికి లొంగి వెళ్ళిపోతున్నాడు. ఎందుకొరకు? ఎందుకొరకు? పిలాతు మాటి మాటికి అడుగుతున్నాడు, నువ్వేం మాట్లాడవా? నువ్వు ఒక్క మాట మాట్లాడు, నీ వైపు ఏమి మాట్లాడుకోవా? డిఫెన్స్ ఏమీ లేదా? డిఫెన్సింగ్ ఏమీ లేదా? నీ పక్షాన్ని నువ్వేం మాట్లాడుకోవా? నీ పక్షాన్ని ఎవరూ మాట్లాడటం లేదు, నీ పక్షాన్ని నువ్వు మాట్లాడుకోవాలి అని పిలాతు మాటి మాటికి అడుగుతున్నాడు. కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని రాజ్యానికి నేను రాజును, సత్యమును ప్రతిష్ఠించుటకు నేను లోకంలోనికి వచ్చాను, మరణ శాసనమును వ్రాసుకునే వచ్చాను. పిలాతుకి అర్థం కావటం లేదు. వీరందరూ పనికిమాలిన వారు, నేరం మోపుతున్న వారందరూ పనికిమాలిన వారు. ఒక దుష్టుడైనటువంటి బరబ్బను విడుదల చేయమని కోరుకుంటున్నారు. ఇంతకంటే పనికిమాలిన వారు ఇంకెవరైనా ఉంటారా? వారిలో రోగులుంటే స్వస్థపరిచాడు, వారిలో ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టాడు, వారిలో మరణించిన వారు ఆడి మీద కొనిపోబడుతుంటే ఆ వెనుక ఉన్న వారందరూ ఏడుస్తుంటే వారి కన్నీరు చూడలేక ఆ పాడి మీద ఉన్న వారిని కూడా బ్రతికించాడు, సమాధిలో పెట్టబడిన వారిని కూడా తిరిగి లేపాడు.
ఎవరికి ఏం అన్యాయం చేశాడు? కన్న తండ్రి అయిన దేవుని గూర్చి పరిచయం చేశాడు. దేవుని మహోన్నతమైన విద్యను నేర్పించాడు. ఈరోజు ఇంత చులకనగా మాట్లాడుతున్నారా? ఆయన వలన మేలును అనుభవించినటువంటి యూదులు ఇంత చులకనగా మాట్లాడుతున్నారా ఈరోజు? ఆయనను వెంబడించిన శిష్యులు ఏమైపోయారు? ఆయన వలన మేలు అనుభవించినటువంటి మనుషులు ఏమైపోయారు? పిలాతుకు ఆశ్చర్యం వేస్తుంది. నీ తరఫున నువ్వు మాట్లాడుకోవా అంటే ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆలోచించారా మీరు ఎప్పుడైనా? ఎందుకు మౌనంగా ఉన్నాడు? మరణ శాసనాన్ని వ్రాసుకుని వచ్చాడండి. తప్పింపబడడానికి వచ్చాడా? లోకాన్ని అనుభవించడానికి వచ్చాడా? లోకమందు ఏదో అధికారాన్ని పొందడానికి వచ్చాడా? 4 పైసలు కూడబెట్టుకోవడానికి వచ్చాడా? అందంగా అలంకరింపబడడానికి వచ్చాడా? పూజలు అందుకోవడానికి వచ్చాడా? సేవలు అందుకోవడానికి వచ్చాడా? శిష్యుల పాదములను కడిగి సేవ చెయ్యాలని నేర్పించాడు. సేవలు అందుకోవడం కాదురా నాయన, సేవ చెయ్యాలని నేర్పించాడు. తన మరణ శాసనాన్ని తానే వ్రాసుకుని ఎందుకు వచ్చాడు ఒక్కసారి ఈరోజు నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే నీకు రక్షణ చేరువవుతుంది. నీకు రక్షణ చేరువవుతుంది. లేదా రక్షణ ఇంకా దూరంగానే ఉండిపోతుంది. ఆయన మరణ శాసనమును నీవు తెలుసుకోకపోతే, ఇప్పటికీ ఇంకా తెలుసుకోకపోతే 2000 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికీ ఇంకా నీకు ఆయన మరణ శాసనమును గూర్చిన రహస్యం నీకు తెలియకపోతే నీ రక్షణ ఇంకా దూరంగానే ఉండిపోతుంది. నీవెన్నటికీ ఇంకా రక్షింపబడలేవు. కనుక ఆలోచించు. ఇది సరైన సమయం. నువ్వు ఆలోచన చేయాలి. నీ పాపములను క్షమించగలిగినటువంటి అధికారం తన మరణ శాసనమును తానే వ్రాసుకుని వచ్చి ఆ మరణ శాసనమును అమలు చేసిన ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే ఉందని నీవు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని గ్రహించాలి. లేదంటే భయంకరమైన శిక్షను నీవు అనుభవించడానికి సిద్ధపడాలి. ఇంకెవరు నీ పాపాలు క్షమించలేరు. ప్రతి క్షణం జీవితకాలం అంతా చేస్తున్నటువంటి ఈ పాపములను క్షమించడానికి ఇంకెవ్వరికీ అధికారం లేదు. ఏ జంతువు రక్తము నీ పాపాన్ని కడిగివేయదు. ఏ పక్షి రక్తము నీ పాపాన్ని కడిగివేయదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన నీ కొరకు అర్పించిన రక్తం మాత్రమే ప్రశస్తమైన రక్తం. అది ఆ రక్తం మాత్రమే నిన్ను పవిత్రునిగా, పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దీనిని అంతటినీ ఆయన దృష్టిలో పెట్టుకొని తన మరణ శాసనాన్ని తానే వ్రాసుకొని లోకంలోనికి వచ్చాడు. మనకు రక్షణను అనుగ్రహించాడు. ప్రియులారా, ఇదంతా మీకు అర్థమైతే మీ పాపములను క్షమించటానికి ప్రభువైన యేసు ఒక్కడే అధికారము కలిగిన వాడని మీరు గ్రహించగలిగితే ఆయన రక్షణలోనికి మీరు అడుగు పెడతారు. ఆయన రక్షణలోనికి అడుగు పెట్టిన తర్వాత ఏం చేయాలో తెలుసా? ఇంకా ఉంది, అయిపోలేదు. తన మరణ శాసనమును తానే వ్రాసుకుని లోకంలోనికి వచ్చాడు, దానిని అమలు చేశాడు, మనకు రక్షణనిచ్చాడు. ఈ రక్షణను పొందిన తరువాత మనమేం చేయాలి? కీలకమైనటువంటి అంశంలోనికి వచ్చాము. ఇప్పుడు సరైన పాయింట్లోనికి వచ్చాం మనం. ఇప్పుడు ప్రభువైన యేసు తన మరణ శాసనమును తానే వ్రాసుకొని దానిని అమలు చేసి మనకు రక్షణనిచ్చాడు. ఆ రక్షణను పొంది ప్రభువైన యేసులో మనము ముందుకు కొనసాగుతూ మనమేం చేయాలి? మనము కూడా మన మరణ శాసనాన్ని మనమే వ్రాసుకోవాలి. ప్రభువైన యేసును పోలి జీవించడం అంటే అదే. ఏమనుకుంటున్నారు? యేసును పోలి జీవించడం అంటే, యేసును పోలి నడుచుకోవడానికి పాటలు పాడటం అంటే చాలా సులభంగా ఉండొచ్చు మీకు, మాటల్లో చెప్పుకోవడానికి, పాటలు పాడుకోవడానికి. ఇప్పుడు పాఠాన్ని వినండి. ప్రభువైన యేసు తన మరణ శాస్త్రాన్ని తానే వ్రాసుకొని లోకంలోనికి వచ్చాడు, దానిని అమలు చేశాడు, మనకు రక్షణనిచ్చాడు. ఇప్పుడు ఆయనను మనం ఆశ్రయించాం, ఆయన రక్షణను మనం పొందాం, ఆయనను పోలి మనం నడుచుకోవాలి. అంతే కదా? ప్రభువైన యేసును పోలి మనం నడుచుకోవాలి. పౌలు గారు ఏమంటున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి క్రీస్తును పోలి నడుచుకోండి. నా వలే క్రీస్తును పోలి నడుచుకోండి. నేను ఎలాగైతే క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి.
యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏమిటి? పౌలు గారు యేసుక్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నారు? వారి మరణ శాసనాలను వారే వ్రాసుకున్నారు. ప్రభువైన యేసును వెంబడించిన వారు ఎవరైనా సరే, ఆయనను ధరించుకున్న వారు ఎవరైనా సరే, ఆయన నామం పెట్టబడిన వారు ఎవరైనా సరే, క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా తన మరణ శాసనమును తానే వ్రాసుకోవాలి. బలవంతంగా ప్రభు మార్గంలోనికి ఎవడు రావడానికి వీల్లేదు. ప్రభు మార్గంలోనికి ఎలా రావాలి? ప్రభు మార్గంలోనికి ఎలా రావాలి? బలవంతంగా రాకూడదు. మరి ఎలా రావాలి? ఇష్టపూర్వకంగా రావాలి. అదే ఈ పాఠం, మరణ శాసనం. ప్రభు ఎలా వచ్చాడు లోకంలోనికి? తన మరణ శాస్త్రాన్ని తానే రాసుకుని వచ్చాడు. కన్న తండ్రి అయిన దేవుడు, నీ మరణ శాస్త్రాన్ని నేను రాసేస్తున్నాను కుమారుడా, నీ మరణ శాస్త్రాన్ని నేను రాసేస్తున్నాను, నువ్వు వెళ్ళాలి, అర్జెంటుగా తప్పదు, నువ్వు వెళ్ళి చచ్చిపోవాలి, మనుషులందరి కోసం నువ్వు ప్రాణం పెట్టేయాలి, నేను ఇది రాసేసాను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వెళ్ళిపోవాలి అన్నాడా? నా నిమిత్తము ఎవడు పోవాలి, నా నిమిత్తము ఎవడు వెళతాడు, నా నిమిత్తము నా బాధను చూచి లోకమంతటిని రక్షించడానికి ఎవడు బయలుదేరాలి అని దేవుడు అడుగుతున్న పరిస్థితులలో, అడుగుతున్న ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యముగా, దేవా నేనున్నాను, నన్ను పంపించు, ఇష్టపూర్వకంగా నన్ను పంపించు. బలవంతమా? బలవంతమా? అడ్డంగా మాట్లాడే మూర్ఖులండి వారందరూ. ఎవడు నిన్ను బలవంతంగా క్రీస్తు మార్గంలోకి తీసుకొచ్చింది? నువ్వు అమాయకుడివా? బలవంతంగా నిన్ను క్రీస్తు మార్గంలో తెచ్చేయడానికి నువ్వేమైనా అమాయకుడివా, అమాయకురాలివా? క్రీస్తు మార్గం ఒప్పుకోదు. నీవు బలవంతంగా క్రీస్తు మార్గంలోనికి తీసుకుని రాబడితే అసలు క్రీస్తు మార్గం నిన్ను ఒప్పుకోదు, లోపలికి నిన్ను అంగీకరించదు, ఆ మార్గంలోనికి నిన్ను స్వీకరించదు. దయచేసి ఎవరైనా ఒకవేళ ఇప్పటికీ కూడా నన్ను బలవంతంగా మార్చేశారోయ్ అంటే గనుక వెంటనే పొండోయ్ అంటున్నాను నేను క్రీస్తు పక్షాన. మీకు పెద్ద నమస్కారం, అర్జెంటుగా వెళ్ళిపోవాలి మీరు. బలవంతంగా మిమ్మల్ని ఎవడు రమ్మని చెప్పాడు? ఇది అధికారము కలిగిన బోధ, అడుక్కు తినే బోధ కాదు. మిమ్మల్ని అడుక్కు తినే బోధ కాదు, ఇది అధికారము కలిగిన బోధ. పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని సందర్భాల్లో చూపించమంటారు అధికారం కలిగిన బోధనే. 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధ ఏంటో తెలుసా? అధికారము కలిగిన బోధ. దెర్ ఈజ్ ఎ పవర్, దెర్ ఈజ్ అన్ అథారిటీ. హూ టోల్డ్ యూ? ఎవడు చెప్పాడు నీకు ఇది బలవంతమని? క్రీస్తు మార్గమును బలవంతముగా కానీ బ్రతిమిలాడు కానీ ఎవడికి ఇవ్వవలసిన అవసరం లేదు, చేర్చవలసిన అవసరం లేదు. నిజమే, కొంతమంది క్రీస్తు మార్గంలో కూడా క్రీస్తు దాసులు అని చెప్పుకుంటూ, క్రీస్తు బోధకులు అని చెప్పుకుంటూ మాయగాళ్ళు ఉన్నారు. ఆ మాయగాళ్ళు ఒకవేళ ఏమైనా తప్పులు చేస్తున్నారేమో, ఆ మాయగాళ్ళు ఏమైనా ఆశలు చూపించి క్రీస్తు మార్గంలోని కొందరిని తేవాలని వారు ప్రయత్నిస్తున్నారేమో. వారికి విధానం తెలియదు, క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి ఆ పటిమ తెలియదు, ఆ అథారిటీ తెలియదు, కనుక వారు అలా చేస్తున్నారేమో. వాడిని అనండి, అలాంటి వారిని అందరూ ఉతికేయండి, డోంట్ వరీ, నో ప్రాబ్లం. అలాంటి వారందరినీ మీరు ప్రశ్నించండి. కానీ నిజానికి ది క్రిస్టియానిటీ, క్రీస్తు మార్గం అంటే ఎవ్వడు అందులోనికి బలవంతంగా రావడానికి వీలు లేదు. ఎందుకంటే మరణ శాసనం అనే పాఠం ఏమని నేర్పిస్తుంది? నీ అంతట నీవుగా, నీ అంతట నీవుగా నీ మనస్సు తిరుగుబడితే, దేవుని వాక్యం నీకు అర్థమైతే, దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన నీకుంటే అప్పుడు నీవు ఆ మార్గంలోనికి అడుగు పెట్టాలి. ఇంకా క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి మరో విశేషత చెప్పమంటారా? ఈరోజు మీరు క్రీస్తు మార్గంలో అడుగుపెట్టిన తర్వాత రేపటికి మీరు ఈ మార్గంలో ఉంటారని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ మార్గం చాలా కఠినమైనది, ఈ మార్గం చాలా కఠినమైనది. చివరి వరకు నిలబడిన వాడే క్రీస్తు మార్గంలో ఉన్నాడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. చాలామంది మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. ఎందుకంటే కష్టాలకు, ఈ ఒడిదుడుకులకు తట్టుకోలేరు. దేవుని వాక్యమును అనుసరించి జీవించడానికి వారికి ఆ మనసు సరిపోదు. ఎవరైతే చివరి వరకు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూడని వాడే నాకు పాత్రుడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకన్నాడు అలాగా? ఎందుకన్నాడు అలాగా?
నాగటి మీద చెయ్యి పెట్టినవాడు వెనక్కి చూడకూడదు. ఇక అనేక మంది వెనక్కి చూస్తారు, పోతారు. వారందరూ నా శిష్యులా, నాకు పాత్రులా, పరలోక రాజ్యానికి అర్హులా? కాదు. నిత్య జీవానికి వారు పాత్రులు కారు. యేసుక్రీస్తు ప్రభువును మనం ధరించుకొని ఆయనను పోలి నడుచుకోవడం అంటే మనము కూడా మన నిమిత్తం మరణ శాసనాన్ని వ్రాయాల్సిందే. లోకమందున్న మన సహోదరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించటంలో, లోకమందున్న మన సహోదరులకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టి దేవుని గూర్చినటువంటి విశేషమైన సత్య సంబంధమైన ప్రభువు సువార్తను గూర్చినటువంటి సంగతులను ప్రకటించటంలో, తెలియచేయటంలో ప్రాణమర్పించేటంతగా మనం బ్రతకటానికి ముందుగానే మనం ఏం చేయాలి? తీర్మానించుకోవాలి. ఎవరి బలవంతం లేకుండా మన మరణ శాసనాన్ని మనమే రాసుకోవాలి. అదే క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే. అపోస్తలుడైన పౌలు గారే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు కూడా అలాగే క్రీస్తును పోలి నడుచుకోండి అన్నారు కదా. ఆయన కొరింథీయులతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో ఆయన ఏమంటున్నారు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుంచి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము మా మధ్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. యేసు యొక్క జీవము మాలో ప్రత్యక్షపరచబడాలంటే యేసు యొక్క మరణము కూడా మాలో ప్రత్యక్షపరచబడాలి. కేవలం రక్షణ పొందటం వరకే అనుకుంటున్నారా? ప్రభువు తన మరణ శాసనమును తానే వ్రాసుకుని వచ్చాడు, మనకు రక్షణ అనుగ్రహించాడు. కేవలం మనం రక్షణ పొంది ఊరుకోవటం మాత్రమే అనుకుంటున్నారా? మనం రక్షణ పొందటం అంటే ఏంటో తెలుసా? ఆయన జీవం మనలో ప్రత్యక్షపరచబడినట్లు ఆయన మరణము కూడా మనలో ప్రత్యక్షపరచబడాలి. అంటే ఆయన తన మరణ శాసనాన్ని ఎలాగైతే రాసుకుని వచ్చాడో మనము కూడా మన మరణ శాసనమును అలాగే వ్రాసుకుని రావాలి. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేనున్నాను అని చెప్పాలి. ఇదిగో నీవిచ్చిన శరీరం అని చెప్పాలి. ఈ శరీరంలో నీ కార్యములు నేను పూర్తి చేస్తాను, నీవెలా నా జీవితమును నీకు అర్పించమంటే అలా అర్పిస్తాను అని చెప్పాలి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులాగే అచ్చం అలాగే సిలువ వేయబడతామని కాదు, మన జీవితంలో దేవుడు మన ముగింపుని ఎలా కోరుకుంటున్నాడో ఆ విధంగా మనం ఉండాలి. యేసు యొక్క జీవము మనలో ప్రత్యక్షపరచబడాలంటే యేసు యొక్క మరణము కూడా మనలో ప్రత్యక్షపరచబడాలి. మనలో యేసు యొక్క మరణము ఎందుకు ప్రత్యక్షపరచబడాలి? మనలో మరణము మరొకరికి జీవాన్ని ఇస్తుంది. ఈరోజు మనం ప్రకృతిలో ఎన్నో ఆహార పదార్థాలను భుజిస్తున్నాం, అవి మరణిస్తే మనకు జీవం కలుగుతుంది. ఒక వడ్ల గింజ అది మొక్క నుండి వేరు చేయబడి అది తరువాత శుభ్రం చేయబడి ఉడికించబడి మన కడుపులోనికి వెళితే మనకు జీవాన్ని ఇస్తుంది. ఒక పండు, ఒక కాయ, ఒక కోడి, ఒక మేక, ఇవన్నీ కూడా అవి మరణించి మనకు జీవాన్ని ఇస్తున్నాయి. అవి మరణించి మనకు జీవాన్ని ఇస్తున్నాయి. అలాగే ఆ క్రమాన్ని మనం చూసినప్పుడు అలాగే ప్రభువు మరణించి మనకు జీవాన్ని ఇచ్చాడు. మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామన్నాడు కదా. మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టి మరణించి మనలో మరణము వారిలో జీవము కార్యసాధకం అవ్వాలి. అంటే వండర్ఫుల్ నాలెడ్జ్, డివైన్ నాలెడ్జ్ కదండి ఇది. ఈరోజు భక్తులు అనబడిన వారు ఇంత గొప్ప జ్ఞానాన్ని లోకమందు నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటే భక్త సమాజం ఎలా ఉండాలో చెప్పండి. ఈరోజు నేర ప్రవృత్తి కలిగిన సమాజంగా కనిపిస్తుంది. భక్త సమాజం లేదు. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. మనలో మరణము మరొకరికి జీవము అయ్యేటంతగా క్రీస్తు యేసు మార్గంలో మనం నడుచుకుంటున్నామా? అలా నడుచుకున్నప్పుడే రక్షణ మనకు పరిపూర్ణం అవుతుంది. మనం రక్షణలో ఉన్నట్టు చెప్పగలం. దినదినము మేము మరణించుచున్నాము అంటున్నాడు పౌలు గారు. అందుకే దినదినము చనిపోతున్నాము. ఏదో ఒకరోజు చనిపోవడం కాదు, దినదినము చనిపోతున్నాం. అంటే ఆకలితో, దప్పికతో, లేమితో, దేవుని కొరకు బ్రతుకుతో అన్నిటినీ పరిత్యజించి లోకమందు
భోగభాగ్యాలను కోరుకోకుండా, సుఖవంతమైన విలాసవంతమైన జీవితాన్ని కోరుకోకుండా ఉన్న వాటిని అన్నిటినీ సువార్త సేవలు అర్పిస్తూ, ఖర్చు చేస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, సహోదరులను బ్రతికించుట కొరకు దానిని ఒక కర్తవ్యంగా పెట్టుకొని యేసు యొక్క మరణము కూడా మాలో ప్రత్యక్షపరచబడటానికి, ఆయన జీవం మాలో ప్రత్యక్షపరచబడాలంటే ఆయన మరణం కూడా మాలో ప్రత్యక్షపరచబడాలన్నంత గొప్ప జ్ఞానము కలిగిన వారమై దేవుని కొరకు బ్రతుకుచున్నాము అని చెప్పగలిగిన వారు ఎందరున్నారు. అలా చెప్పగలిగితేనే మీరందరూ కూడా దేవుని బిడ్డలు. కనుక ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మరణ శాసనము ఎంత చక్కని పాఠాన్ని నేర్పిస్తుందో చూడండి. మనమంతా ఇష్టపూర్వకముగా మన మరణ శాసనాన్ని మనమే రాసుకుంటూ తండ్రి అయిన దేవుని చేతుల్లో ఆ మరణ శాసనాన్ని పెట్టి మనము దేవుని కొరకు బ్రతికి మన సహోదరులను దేవుని మార్గంలో నడిపించుట కొరకు దేవుని చిత్తానుసారంగా మన ప్రాణములను ఇయ్యగలిగినటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మా కన్న తండ్రి అయిన దేవ, మమ్మను రక్షించుటకు మీరు రచించిన సంకల్పం ఎంతో గొప్పది. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తన మరణ శాసనమును తానే వ్రాసుకొని మీ చిత్తమును నెరవేర్చుటకు లోకంలోనికి వచ్చారు. తండ్రి, ఆయన మరణ శాసనము ఈరోజు మాకు బ్రతుకునిచ్చింది. మేము కూడా ఆయనను పోలి నడుచుకున్నటకు మీరు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్షణాన మరణించాల్సిందే. కానీ అటువంటి చావును మేము కోరుకోవటం లేదు. మీ చిత్తానుసారమైనటువంటి మరణమును మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు మాకు అటువంటి మరణమును దయచేయండి తండ్రి. సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమైనావు గనక మీరు మా జీవితమును ఏ విధముగా అయితే మలచుతున్నారో ఆ విధముగా మేము మలచబడి తండ్రి మీ కోరికను అనుసరించి, జీవవాక్యంలో వ్రాయబడినటువంటి మీ మాటలను అనుసరించి తండ్రి మా యొక్క నిష్కర్మణ ఉండేటట్లుగా మాకు సహాయం అనుగ్రహించండి. మీ బిడ్డలందరికీ ఈ జ్ఞానమును అర్థం చేసుకొనగలిగే శక్తిని, సామర్థ్యమును అనుగ్రహించమని, వారు మనోనేత్రములు తెరువమని మిమ్మల్ని కోరుకుంటూ, ద్వేషించక ప్రేమించి మీ మాటలను హత్తుకునేటువంటి భాగ్యం వారికి అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మా అందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.